దళిత క్రిస్టియన్లు ఎస్సీ జాబితాలోకి రారు అని నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు చాలా దురదృష్టకరమైనది. ఈరోజు మన కుల వ్యవస్థ హిందువుల, క్రిస్టియన్ల, ముస్లింల అనే దాంతో నిమిత్తం లేకుండా ఎస్సీలని ఎక్కడైనా సరే అంటరాని వారుగానే చూస్తున్నారు, కుల వివక్షత పాటిస్తున్నారు. ఈరోజు దళిత క్రిస్టియన్లు అయినంత మాత్రాన అగ్రకులాలు వాళ్ళు దళితులుగా కాకుండా, వాళ్ళని అస్పృశ్యులుగా కాకుండా చూడటం లేదు. వాళ్ళు దళిత క్రిస్టియన్లు అయినా సరే దేవాలయాలకు అనుమతించరు, లేదా అరుగుల మీద కూర్చొనేవారు, లేదా ఇళ్లలోకి అనుమతించరు. అంటరానితనం అనేది క్రిస్టియన్గా ఉన్నా, హిందువుగా ఉన్నా సరే కొనసాగుతుంది. ఎస్సీ జాబితాలో ఉన్నటువంటి కులాలన్నిటికి కూడా ప్రత్యేకత అంటరానితనం, కుల వివక్షత. ఈ అంటరానితనం, కుల వివక్షత ఎక్కడ కొనసాగినా సరే సమాజం వాళ్ళని ఎలా చూస్తున్నది, అగ్రకులాల వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారనే దాన్ని బట్టి వాళ్ళు ఎస్సీలా కాదని నిర్ణయించాలి తప్ప, వాళ్ళ మత విశ్వాసాలను బట్టి వాళ్ళు ఎస్సీలా కాదని నిర్ణయించడం అనేది సముచితం కాదు. అందుకని దళిత క్రిస్టియన్లందరినీ ఎస్సీలుగానే పరిగణించాలి అని చెప్పి మేము సిపిఐఎం డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేకాదు ఈరోజు క్రిస్టియానిటీలో కూడా కుల వ్యవస్థ ఒక వ్యవస్థగా కాకపోయినా కుల వివక్షత, అంటరాంతరం కొనసాగుతున్నది. అక్కడ కూడా ఏ కులానికి ఆ కులం, కమ్మ చర్చిలు, రెడ్డి చర్చిలు, దళిత చర్చిలు, ఆదివాసీ చర్చిలు, ఎవరు ఏ కులానికి ఆ కులమే విడివిడి చర్చిలు ఉన్నాయి. అక్కడ కూడా అగ్ర కులాలకు సంబంధించిన క్రిస్టియన్లు దళిత క్రిస్టియన్లని తక్కువ చూపే చూస్తున్నారు, వివక్షత పాటిస్తున్నారు, అంటరానితనం కూడా పాటిస్తున్నారు. ఇది నేను చెప్పడం కాదు, క్రిస్టియానిటీ మీద అధ్యయనం చేసిన అనేక సర్వే నివేదికలు, రీసెర్చ్ స్కాలర్స్ వాటి ఆ పరిశోధనలో కూడా తెలియదు. అందువల్ల ఈ కులానికి పునాది ఈరోజు ఉన్నటువంటి ఈ భూస్వామి పెట్టుబడిదారి వ్యవస్థ. అంతేగాని వాళ్ళు హిందువులైనా క్రిస్టియన్లైనా సరే కుల వివక్షతకి, అంటరాంతరానికి గురవుతున్నారు. ఆ రీత్యా వాస్తవాలని ప్రాతిపదికగా తీసుకొని ఒక వ్యక్తి హిందూ దళితైనా, క్రిస్టియన్ దళితైనా, ముస్లిం దళితైనా, ఇతర కులస్తులు అతన్ని దళితులుగానే పరిగణిస్తున్నారు తప్ప అతని మతాన్ని బట్టి అతని పట్ల సమానత్వ భావాన్ని మాత్రం పాటించడం లేదు. క్రిస్టియన్లో కూడా అగ్రకులాలు వాళ్ళ క్రిస్టియన్లు అయితే వాళ్ళకు రకమైన భావం వాళ్ళ పట్ల ఉంటుంది. దళిత క్రిస్టియన్లు అయితే చులకన భావం అనేది అటు అగ్రకుల క్రిస్టియన్లు ప్రదర్శిస్తారు, ఇటు హిందువుల్లో ఉండే అగ్రకులాల వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. అందుకని సమాజం వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తుంది, ఎలా భావిస్తున్నది అనే దాన్ని బట్టే వాళ్ళని దళితులుగా గుర్తించాలి. ఆ రీత్యా ఈరోజు అవసరమైతే రాజ్యాంగంలో సవరణ చేసినా సరే దళిత క్రిస్టియన్లందరినీ కూడా ఎస్సీ జాబితాలో అనుమతించాలి, వాళ్ళని గుర్తించాలి అని చెప్పి మేము సిపిఎం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.